బ్యాక్ టు ఎజెండా. మధుసూదన్ గారు, మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా పార్టీ ఇంటర్నల్ వ్యవహారాలైనా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మార్పులు చేర్పులు ఏవైనా జరిగితే ఖచ్చితంగా అది ప్రజలపై ప్రభావం పడుతోంది. అనేక అంశాలు తెరపైకి వస్తాయి. ఈ అంశాల చుట్టూ ఇప్పుడు రాజకీయం తిరుగుతున్న తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఇచ్చిన హామీలకు సంబంధించి అన్ని అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. సమయం దగ్గర పడుతోంది. ఇచ్చిన హామీలేమో ఖచ్చితంగా నెరవేరుస్తామని కాంగ్రెస్ అంటుంది. ఈ ఉన్న కాలంలో హామీలను నెరవేర్చడం, కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చడం ఇవన్నీ సాధ్యమయ్యే పనేనంటారా? ఇవేవి కావండి. కాంగ్రెస్ పార్టీకి పరిపాలన మీద చిత్తశుద్ధి ఉండదు. అంటే జరుగుతున్నటువంటి నిజం ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కావచ్చు, బహిర్గతంగా కావచ్చు, పరిపాలన కావచ్చు, పూర్తిగా వాళ్ళు ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేటువంటి కార్యక్రమాలు నడుస్తుందని చెప్పి ఎవ్రీడే అన్ని పత్రికలల్లో, అన్ని టీవీ ఛానళ్లలో బాహాటంగా విమర్శలు వస్తున్నటువంటి సందర్భం. ఆఖరికి రాహుల్ గాంధీనే క్వశ్చన్ వేసినటువంటి పరిస్థితి కూడా. అంటే రాహుల్ గాంధీ, నువ్వు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాల పట్ల ఎందుకు స్పందిస్తలేరని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి చాలా అంశాల పట్ల, ఉద్యోగులకు సంబంధించి డిఏలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి పిఆర్సీకి సంబంధించి, పిఆర్సీకి 3 సంవత్సరాలు అయిందండి పిఆర్సీ ఇవ్వడం లేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు, సింగరేణి బకాయిలు ఇవ్వడం లేదు, ఆర్టీసీ వాళ్ళని గవర్నమెంట్ లో విలీనం చేయడం లేదు. ఇట్లా చాలా అంశాలు, వాళ్ళ కాళేశ్వరం నుంచి తీసుకురావాల్సిన మేడిగడ నుంచి వాళ్ళ ఎలినో ప్రభావం తోటి వాళ్ళ తాగడానికి నీళ్లు లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ రాహుల్ గాంధీకి, కేంద్ర కమిటీకి తెలియండి. ఆ ప్రధానమైన అంశాలన్నీ కూడా వాళ్ళ పక్క పెట్టి రేవంత్ పరిపాలన బాగుందా లేదా అనే దాని మీద వాళ్ళ సర్వే చేయడం ఏంటంటే ఇది ప్రజలను పూర్తిగా పక్కదారి పట్టించే కార్యక్రమం. ఇది పార్టీ ఇంటర్నల్ వ్యవహారం. కానీ వాళ్ళ పరిపాలన వల్ల ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాళ్ళని విరక్తి పుట్టి ప్రజలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు గ్యారంటీలు కాకుండా ఇంకా చాలా ఉంటాయి ప్రజలకు సంబంధించినటువంటి చాలా అంశాలు, పరిపాలనకు సంబంధించినటువంటి. అసలు ఉద్యోగులను, విద్యార్థులను, ఈ పాలన అంతా కూడా గాడి తప్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీకి తెలిసినా కూడా కేంద్ర కమిటీ వాటి మీద ఫోకస్ చేయకుండా ఈ పాలన మీద ఫోకస్ చేసి ఇవాళ ఎమ్మెల్యేలు బాగాటంగా విమర్శ చేయడం. ఆనాడు 2024 బుజ్జా వెల్మ ఖానాపూర్ ఎమ్మెల్యే మొదలు పెడితే ఈ రోజు రాజగోపాల్ రెడ్డి, మన నల్గొండకు సంబంధించిన రాజగోపాల్ రెడ్డి విమర్శ చేసేవాడు. అంటే ప్రతి ఒక్కరు ప్రతి నియోజకంలో ఒక్కొక్కరు విమర్శ చేస్తుంది. ఇవాళ చేస్తున్నటువంటి సర్వే ఏంటండి, ఎమ్మెల్యేలను, పార్లమెంట్ సభ్యులను వాళ్ళని అడుగుతా ఉన్నారు సర్వే గురించి. వాళ్ళు ఏం రిపోర్ట్ ఇవ్వాలి, రేవంత్ రెడ్డి పరిపాలన సక్రమంగా ఉందా, అక్రమంగా ఉందా అని చెప్పాల్సినట్టు అవసరం ఉంది. వాళ్ళ ఎమ్మెల్యేలంతా కూడా ఎక్కడికక్కడ ఇష్టారాజ్యంగా పాలన కొనసాగుతుంది. వాళ్ళ ఐఏఎస్ లో పరిస్థితి చాలా దిగజారినటువంటి పరిస్థితి. నిన్న